అదే నమస్కారం. ఈ న్యూస్ నేను చూశాను. అసలు నిజంగా నాకైతే ఒకసారి అనిపించింది కదా, ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మొత్తం సిబ్బందిని జిల్లా ఎస్పీ ట్రాన్స్ఫర్ చేయటం అంటే ఇక ఇంతకు మించి పోలీస్ చరిత్రలో అప్రదిష్టం కొట్టి ఉండదు అనిపించింది. ఎస్, అనిత గారు జిల్లా ఎస్పీ, నెల్లూరు జిల్లా ఎస్పీ అనిత గారు కరెక్ట్గానే చేశారు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, వ్యవసాయ అధికారి శ్రీహరి, ఆయనని బావమారిది హరికృష్ణ చంపి, అది కూడా కుక్కలకిచ్చి ఇంజక్షన్తో చంపి, బాడీని ఊరు పట్టుకొచ్చి హడావుడిగా దహన సంస్కారాలు చేసేసి, ఆ తర్వాత ఆ ఇంటి ఆడమనిషి దగ్గరికి వెళ్ళిపోయి బావ దగ్గర ఆస్తి నాది ఉంది, నా సెటిల్మెంట్ అని చెప్పేసి కూర్చున్నారు అంటే ఇది పోలీసులకు తెలియకుండా జరిగిందా? అసలు విషయం ఏంటంటే, మా ఆయన గుండెపోటుతో చనిపోవటం ఏంటని చెప్పేసి ఆయన భార్య లావణ్య కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదంట, విచారణ చేయలేదంట. సో పాయింట్ వైజ్ చెప్తాను చూడండి. శ్రీహరి ఈ బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ అధికారిగా ఉన్నాడు. అతని హరికృష్ణ ఒక బామ్మర్ది ఉన్నాడు. ఆ బామ్మర్దికి ₹1,00,00,000 పైగా డబ్బు ఇచ్చి ఉన్నాడు. అతను ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు ఇల్లు కూడా సంథింగ్ ఏదో చేసుకున్నాడు. ఈయన శ్రీహరి వచ్చేసి ఒక చోట ఇల్లు కట్టుకోవడం, సమ్ ఏదో ఫైనాన్షియల్ అవసరాలు ఆయనకు ఉన్నాయి. అంటే మరి నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు లేవు తర్వాతనే అంట, లేదు నాకు ఇప్పుడు కావాలి అని అన్నాడు. సరే బాబు అట్టయితే అని చెప్పేసి అని రవీంద్ర, యానాదిని ఒక ఇద్దరు మాట్లాడి పెట్టుకున్నాడు. వీళ్ళు ఎవరు ఏంటన్నప్పుడు కుక్కలకి ఇచ్చే ఇంజక్షన్లు 2 కూడా దగ్గర పెట్టుకొని పెన్షన్ కూడా ఆలయానికి తీసుకెళ్ళి బావని రిటర్న్లో వచ్చేటప్పుడు చేజర్ల దగ్గర నేను ఆపుతాను, అప్పుడు మీరు కారు ఎక్కండి, మీరు ఆయన పట్టుకోండి, ఇంజక్షన్ నేను ఇచ్చేస్తాను, స్పాట్లో చనిపోతాడు, గుండెపోటు అని చెప్పేద్దాం, ఇంటికి పట్టుకొచ్చేద్దాం, బుచ్చిరెడ్డిపల్లి మీనగల్లు ఇంటికి పట్టుకొచ్చేసి ఇక దహన సంస్కారాలు చేద్దాం అని చెప్పేసి అన్నారట. అనుకున్నట్టుగానే పాపం ఆపారు, వాళ్ళిద్దరు వచ్చారు, కుక్క ఇంజక్షన్లు ఎక్కిచ్చేశారు. అది విషయం కదా, తేడా కొట్టేసి మనిషి చనిపోయాడు. బాడీ ఇంటికి తీసుకొచ్చాక ఇంకా ఆయన వ్యవసాయ అధికారి కదండి, గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్, ఫ్రెండ్స్ ఆల్ వీళ్ళు వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈ మనిషి ఒంటి మీద కొట్టిన దెబ్బలు కనిపిస్తున్నాయి, గాయాలు కనిపిస్తున్నాయి, అండ్ బాడీ కూడా తేడాగా ఉంటే పోస్ట్ మార్టం ఇచ్చాలని అడిగితే పోస్ట్ మార్టం లేదు, ఏం లేదు అని చెప్పేసి ఈ బావమరిది హరికృష్ణ హడావుడి చేసేసి, యాక్చువల్గా హిందువులలో కూడా పూడ్చడం కాల్చడం ఇది 2 ఉంటాయి. ఇప్పుడు మాది ఉంది, మేము రామానుజాచార్యుల వారిని ఫాలో అవుతాం. సో అప్పుడు ఏంటంటే మా దానికి సంబంధించేసి పూడ్చడం ఉండేది మా వంశంలో. దెన్ ఇక్కడ కూడా పాపం ఈ పెద్ద ఆయన కూడా పూడ్చాలంట శ్రీహరిని. అయితే హరికృష్ణ మరి ఎలా ఒప్పించాడు ఏంటో కానీ ఆధారాలు ఏం దొరకకూడదని చెప్పేసి మొత్తం దహన సంస్కారాలు చేసేసాడు, కాల్చేసాడు బాడీని. ఇక అయిన తర్వాత ఇదంతా జరిగింది కూడా మన జూన్ 15వ తారీఖునట. ఇవన్నీ అయినాయి, ఈ పెద్ద కారం ఇవన్నీ అయిపోయినాయి, సెటిల్మెంట్ ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇక అప్పుడు ఇతను వెళ్ళిపోయి బావ దగ్గర నా ఆస్తుంది, అందులో నాకు షేర్ రావాలని చెప్పేసి వాళ్ళ ఆమెను ప్రెజర్ పెడుతున్నాడు. ఇదేంట్రా, ఆయన డబ్బులు నీ దగ్గర ఉన్నాయి అంటున్నాడు, నువ్వేమో వచ్చి ఇలా అంటున్నావు, ఏదో తేడాగా ఉందని చెప్పేసి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు సరిగా పట్టించలేదని తెలిసింది మనకున్న సమాచారం. దాంతో ఇక వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అధికారులు, ఇక వాళ్ళని పట్టుకొని పై అధికారుల దాకా వెళ్తే, జిల్లా ఎస్పీ దాకా వెళ్తే అనిత గారు షాక్ అంటే ఎస్పీ, అసలు ఇదేంట్రా ఈ రకంగా చేశారు ఏంటి అని చెప్పేసి. ఇక అప్పుడు ఈ స్టేషన్ సంబంధించి బుచ్చిరెడ్డిపల్లి స్టేషన్ సీఏ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు, ఆయనేమో వేకెంట్ రిజర్వ్ అంటే ఖాళీగా అటాచ్ చేశారు. ఈ రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం స్టేషన్ ప్రతి ఒక్కరిని మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు వేరే చోటకి. ఈరోజు ఏపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే ఫస్ట్ టైం అంట. అండ్ ఒక వ్యవసాయ అధికారిని సంబంధించి వాళ్ళ బామర్ది ఎంత ఘోరంగా చంపితే కనీసం ఫాలో అప్ లేదు, పోస్ట్ మార్టం లేదు, ఏమి లేకుండా వదిలేట్టు కూడా ఇదేనంట. ఎంత దారుణం అండి, ఎంత నిర్లక్ష్యం అండి అసలు. అండ్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళకి ఎందుకు డౌట్ రాలేదు, అకస్మాత్తుగా గుండెపోటు ఏంటి, అండ్ మోరో దహన సంస్కారాలు అంటాడేంటి, పూడ్చాల్సింది కదా, ఖననం చేయాల్సింది కదా అని చెప్పేసి వాళ్ళకే డౌట్ రాలే. బాడీ కనుక ఉంటే ఎక్కడ టెస్టులు చేస్తారో, ఎక్కడ పోస్ట్ మార్టం చేస్తారో, ఈ లోపల బాడీలో కుక్క ఇంజక్షన్ ఎక్కడ బయటపడింది అని చెప్పేసి ఆ రకం చేశాడు ఆడు హరికృష్ణ అనేవాడు బావమరిది. సో ఒకటే చెప్తున్నా, బావమరిది అనేవాడు బావ అక్క బతుకురాలి, బావ బతుకురాలి అంటూ ఉంటారు. ఇదేంట్రా నాయన, అసలు డబ్బు కోసం ఇంత దారుణంగానా? ఆస్తులవి మరి కుటుంబ సభ్యుల కోసం ఏదైనా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నటువంటి మన దగ్గర కూడా ఇంక ఇటువంటి వాళ్ళు ఉండటం చూసి నిజంగా నాకు అనిపిస్తుంది కదా. ఇటువంటివి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమైందంటే కంటికి తగిలేపలా కనిపెట్టుకు తిరుగుతాం, సొంత వాడైనా సరే ఏమాత్రం తేడా ఉన్నా సరే దూరంగా ఉంటాం, మనం కాపాడుకుంటాం.